చూడండి, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్న విధానం, ఆయన మనలను భద్రపరుస్తూ ఉన్న విధానం ఒకంత మనకి ఆశ్చర్యాన్ని, ఒకంత మనకి భయాన్ని కూడా కలిగించాలి. ఎందుకంటే ఎంతోమందికి లేని ఆధిక్యత దేవుడు మనకి దయచేస్తూ ఉన్నాడు. మనలాగా చాలామంది లేరు. మనలాగా ఆరోగ్యంగా, మనలాగా ఓపికగా, మనలాగా సంతోషంగా దేవుని సన్నిధికి పరిగెత్తి ఆయన సన్నిధిలో ఈ దినాన దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నేను నేర్చుకుందాం అని చాలామందికి అసలు తెలియదు. ఘనమైన దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ఈరోజు మనం ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఒక్కొక్క విషయం తేటతెల్లం అవుతూ ఉంటుంది. మీకు ఆలోచన కలిగిందా? మనం ఎప్పుడో గతించి ఉండాల్సిన వారం, మనం అంటే చనిపోయి ఉండాల్సింది. మనం ప్రపంచం భయంతో కొట్టుకుని పోతూ ఉన్నప్పుడు అనేక తెగుళ్లతో, ఏ తెగులు మనలను సమీపించలేదు. చూడండి, ఆయన మనలను కాపాడడానికి కొనకలేదు, నిద్రపోలేదు. ఎందుకు మనల్ని కాపాడినాడు దేవుడు? మనల్ని ఎందుకు భద్రపరుస్తూ ఉన్నాడు? ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆసాపు ఏం చెప్తాడంటే, ప్రతిసారి కలవరపడకే నా మనసా అని చెప్తాడు. ఎన్ని కలవరాలు మన జీవితాల్లో! తొందరపడకే నా మనసుకి, ప్రాణానికి ఊరికే తొందరపడే అలవాటు. 77వ కీర్తనలో కలవరపడిన ఆయన మనస్సుకు, లేదా కారణాలు ఏమైనా కానీ గాయపడిన ఆయన మనస్సు, విరిగిన మనస్సు లేదా విరిగిన హృదయం, కలవరం కల్లోలం నిండిన ఆయన యొక్క హృదయం, ఆయన ఏం చెప్తున్నాడంటే తనను తాను నిమ్మళపరుచుకుంటూ ఉన్నాడు, లేదా ఓదార్చుకుంటూ ఉన్నాడు, సేదతీరుస్తూ ఉన్నాడు. కలవరపడద్దు అని చెప్తున్నాడు. ద ట్రబుల్ హార్ట్, కలవరపడిన హృదయం. ఆయన ఏమంటాడంటే, ఓ మనసా లేదా ఓ హృదయమా, కలవరపడ్డావు, ట్రబుల్డ్ హార్ట్, యూ షుడ్ రిమెంబర్ ద గ్రేట్ వర్క్స్ ఆఫ్ గాడ్. నువ్వు కలవరపడ్డావు, అయితే నీవు ఈ సమయమందు నీ అంతట నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అగమ్య గోచరమైన దేవుని కార్యాలు నువ్వు తెలుసుకున్నప్పుడు, వీటన్నిటిని కలగజేసిన దేవుడు, ఇదంతా నియంత్రిస్తున్న దేవుడు, ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్న దేవుడు, నీ సమస్యను కూడా పట్టించుకుంటాడు. అయితే ఆయన కొరకు ఓపికగా ఎదురు చూడు అని చెప్తాడు. ఇంకొక విషయం ఏం చెప్తాడంటే, obtaining God's help in life pressures. జీవితంలో ఒత్తిళ్ళు ఉంటాయి కదా మనకి, ఇది మన నుంచి ఎప్పుడు వేరవదు. బాధ్యతలు పెరిగే కొద్దీ భారాలు పెరుగుతాయి. ఒకనప్పుడు ఈరోజు మీకున్న బాధ్యతలు లేవు, ఇప్పుడున్నాయి. ఎందుకు? కుటుంబం పెద్దదైంది, బిడ్డలు పెద్దోళ్ళు అవుతున్నారు, చదువులు పైకి వచ్చారు, మనకున్న ఆర్థిక పరిస్థితులు కొంచెం మారని భర్త, వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మంచి ఇల్లు లేకపోవడం, మనకొచ్చే కొద్ది జీతాలు, లేదా వెంటాడుతున్న అనారోగ్యాలు, చుట్టూ మనల్ని అర్థం చేసుకొని ప్రజలు, సొంత బంధువులే మనల్ని శత్రువులుగా చూస్తున్న వేళ, ఇది పరిస్థితులు ఏం మారలేదు, అలాగే ఉన్నాయి. కానీ ఇవి జీవితం మనకిస్తున్న ఒత్తిడిలో మనం ఏం తెలుసుకోవాలంటే, యూ కెన్ హ్యావ్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయం నీకుంది. ఈ సత్యాలు మీరు తెలుసుకోగలగాలి. వెన్ యు ఆర్ ట్రబుల్ ఆర్ డిస్ట్రెస్, యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ ఇన్ యువర్ క్రైసిస్ టైం. జీవితంలో కలవరాలు ఏమైనప్పుడు మనం ఏం చేయాలి? ఆయనలో నమ్మిక ఉంచాలి అని ఈ దినాన ఈ కీర్తన ఏం చెప్తున్నాడంటే, సో గో ఆన్